ప్రాముఖ్యమైనవే కదా. ఇవన్నీ మీరు ఆకలింపు చేసుకుంటే ఒట్టి విశ్వాసులుగా విద్యార్థులు కాదు, దేవుని సేవకులు అవుతారు, సేవకురాళ్ళు అవుతారు. ఆ నోట్స్ ఇది. లైవ్లో వీక్షించే వాళ్ళు సైతం విగ్రహించండి, దేవుని పాత్రలు గండి. నా కోరిక అదే, మీరందరూ దేవుని సేవ చేయటం నేను చూడాలి. మీరందరూ అన్ని ప్రాంతాల్లో దేవుని పరిచర్య కొరకు నాంది పలకటం. మీలో సువార్థికులు, సువార్థికురాండ్రు, కాపర్లు, కాపరికి సహకారులు, పరిచారకులు అందరూ కూడా దేవుని పనిలో ఏదో ఒక పాత్ర తీసుకొని వాడబడటం నా కనులారా చూసి పండగ చేసుకోవాలి. అది జరుగునుగాక యేసునామంలో. ఆమేన్. ఇక్కడ పండగ, రేపు అక్కడ దేవుని దగ్గరికి పోయినప్పుడు మీరందరూ పరలోకం రావాలి. న్యాయపీఠపు తీర్పు పొందిన తర్వాత మీరందరూ బహుమానం పొందుతుంటే అక్కడ కూడా నేను పండగ చేసుకోవాలి. ఎందుకంటే బహుమానం పొందేటప్పుడైనా నాకెళ్ళి చూస్తారుగా. దేవునికి స్తోత్రం. ఏమో నాకంటే గొప్ప బహుమానం కూడా మీరు పొందవచ్చు. ఒకవేళ నాకంటే హై క్యాడర్లోకి వెళ్తే నన్ను గుర్తు చేసుకోండి, ఇప్పుడే మనం ఒప్పందం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మీరు నాకంటే నీతిమంతులు, నాకు అనుమానం అదే. నాకంటే హై క్యాడర్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. మీరు ఒకవేళ మీరు కానీ అలా వెళ్ళే పని అయితే ఇప్పుడే మీరు ఒప్పందం చేయాలి నాతో. మరి నన్ను గుర్తు చేసుకుంటారు కదా. నేను కథ చెబుతున్నానా, సినిమా చెబుతున్నానా? నేను చెప్పేది రియల్ సోదరులారా, సోదరిమణులారా, నిజం. గుర్తు చేసుకుంటారా నన్ను? ఏంది ఎవరు మాట్లాడరేంది? సరేలే అనరేమి సహోదరులారా, సరేనా? మీరు ఎందుకు మౌనం అయ్యారంటే మాకంత సీన్ లేదని మీ ఫీలింగ్. మాకు బాప్తీసి ఇచ్చింది నువ్వు, మాకన్నీ చెప్తుంది నువ్వు. ముందు అడగబోతాం లేదు అనుమానం ఉంటే మాకు, మళ్ళీ మాకు బహుమానం, మేము హై క్యాడర్లో ఉంటాం, మళ్ళీ అక్కడ నేను గుర్తు ఊరుకున్నాను. మీ ఫీలింగ్ అదే కదా? కాదు, అట్లా ఏం కాదు. మొదటివారు కడపటివారు అన్నాడు కదా. ఏమో ఇంకొక విషయం, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జెంట్స్గా మనందరికంటే వీళ్ళు హైలో పోయే ఛాన్స్ ఉంది, ఆడపిల్లలు హైలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకో చెప్తా. ప్రేమించటంలో, త్యాగబుద్ధిలో, సహించటంలో, క్షమించటంలో, ఓర్చుకోవటంలో, తగ్గింపులో, మరుగు నుండి అవతలి వారిని ఘనపరచడంలో, టోటల్గా వీటన్నిటిలో నంబర్ 1లో వచ్చేది ఆడపిల్లలే. మనమేమో చేసేదేమో కొంచెం, పడేయచ్చులేమో చాలా. నిజం సోదరులారా, చేసేదేమో జానా, పడేయచ్చులేమో బారా. కానీ స్త్రీలు అట్ట కాదు, ఎంతో చేస్తారు కానీ మరుగు నుండి పోతారు. నువ్వు చాలా గొప్పదానివి అమ్మ అంటే, నాదేముంది అంతా ఆయనే కదా అంటది. అమ్మ నువ్వు చాలా గొప్పదాని, నేను కాదండి మా నాన్న అంటది. మొన్న ఒక అమ్మాయి క్రికెట్లో ఆట విన్ అవడానికి దోహదపడిన పాప ఏమంది, ఫస్ట్ దేవుణ్ణి కనపరిచిన తర్వాత అమ్మా నాన్న క్రెడిట్ అంతా తను పొందొచ్చు, కానీ ఇక దేవుడికి ఇచ్చింది, తర్వాత తల్లిదండ్రులకి ఇచ్చింది. గుర్తుందా మీకు ఆ పాప? దేవునికి స్తోత్రం. ఇంకా అసలు ఎంత సంతోషం కదా, తల్లిదండ్రి జీవితానికి ఇది జాలనిపించింది. అవునా? ఆడపిల్లల దగ్గర ఆ లక్షణం ఉంటుంది. మగోటం కాలు వేయటం, ఎగరేయటం, ఎచ్చులు పట్టడం. ఏమండి, ఎంతమంది పురుషులు గెలిచారు, ఒకడన్నా దేవుడిని కనపరిచాడా? ఆడపిల్ల. అందుకే చూస్తుంది, రేపు రివర్స్ అయిపోయింది మొత్తం. ఇక్కడ సాగించుకున్న వాళ్ళంతా రేపు అక్కడ సర్వెంట్లు అవుతారేమో నా అనుమానం. చూడండి ఎన్ని పనులు చేస్తారో, ఎంత కష్టపడతారో. ఇంత కడుపు నొప్పి వస్తే ఇంటి మొత్తం రూపేస్తాం మనం. పురిటి నొప్పులు ఎంత భయంకరమో తెలుసా? చచ్చి బ్రతికిన అనుభవం, అమ్మబడే బాధ. అయినా సరే లెక్క లేకుండా అనుభవించి బిడ్డను కని ఒక జీవికి జన్మనిస్తుంది అమ్మ. ఆ విధంగా నొప్పిని భరించడంలో కానీ, దూషణను సహించడంలో కానీ, క్షమించడంలో కానీ, అంకితమై ప్రేమించడంలో కానీ
ఎవరో అరాకొర కొంతమంది దుర్మార్గురాళ్ళు ఉన్నారు, తప్పులు చేసేవాళ్ళు, అది వేరే సంగతి. కానీ మెజారిటీ 80% మంది స్త్రీలలో ఇలాంటి సుగుణాలు ఉంటాయి. ఎంత రెస్పెక్ట్ ఉందో చూడండి మీ పట్ల నాకు. నిజం చెప్తున్నాను నేను. అందరూ అపార్థం చేసుకుంటాం నన్ను కొంతమంది. ఏమండి? లేదా? థ్యాంక్ యూ. చేసుకున్న వాళ్ళు కూడా మారుతారులే. వాళ్ళు కూడా దేవుని చేత అయితే నేనే బాప్తీసం ఇచ్చే రోజులు వస్తాయి.